హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యూనివర్స్ వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏంజల్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. అండర్స్టాండింగ్ అని వస్తుందండి. అంటే ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే అండి, కథలో మీ వైపు వాళ్ళకి అర్థమవుతుందంట, మీ సైడ్ నుంచి వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నారు. మీ స్టోరీలో మీ సైడ్ నుంచి వాళ్ళకి అర్థం అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ కనిపిస్తుందండి. థర్డ్ పార్టీ అంటే అన్ని థర్డ్ పార్టీలే అవ్వాల్సిన అవసరం లేదు, ఫిజికల్ అని చెప్పలేము. మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సనే అవుతుంది. ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి థర్డ్ పర్సనే అవుతుంది అనమాట. మనం ఆలోచించే నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం నెగిటివ్ ఎప్పుడైతే ఆలోచిస్తాం అవి కూడా అలాంటి సిచ్యువేషన్స్ కిందకే వస్తాయి అనమాట. ఫస్ట్ చూద్దాం. దేర్ వర్ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ది వే ఆఫ్ అస్ బీయింగ్ టుగెదర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే అండి, మేము కలిసి ఉండడానికి వేరే విషయాలు కూడా అడ్డగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, సిచ్యువేషన్స్ ఏవో అడ్డుగా ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ పర్సన్ కాదండి, ఇక్కడ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీ పర్సన్ ఇస్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటున్నారు. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే అండి, వాళ్ళ ఆర్థిక అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళ భావోద్వేగమైన విషయాలు, అంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళే చూసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి. అంటే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళే చూసుకోవాలి అన్నట్లు చెప్తున్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ని అన్నీ వాళ్ళే చూసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది వాళ్ళు మీకు ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది రిగ్రెట్ అంటున్నారండి. ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ అని చెప్పి చెప్తున్నారు. అంటే అండి, వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. ఇలాంటిది ఎప్పుడు మన మధ్య జరగకూడదని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఈ మీ మధ్య జరిగింది ఏ అయితే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి ఎప్పటికీ రాకూడదని వాళ్ళు అనుకుంటున్నారనమాట. రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అన్నట్లుగా చెప్తున్నారనమాట. మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.